రైట్. వైసీపీకి చెందిన కొంతమంది నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఆదినారాయణ వైసీపీ ఎంపీలను చేర్చుకుంటామని చెప్తుంటే సోము వీర్రాజు మాత్రం ససేమిరా అంటున్నారు. సో చేరికలపై బీజేపీ స్టాండ్ ఏంటి? సంధ్య గారు, ఈ చేరికలు ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అనేది ఒక క్యాడర్ బేస్డ్ పార్టీ. మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో నాయకత్వం ఉంటుంది. ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా అది మండల స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, కేంద్ర స్థాయిలో కావచ్చు, ఒక సమన్వయం చేసుకొని నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఈ చేరికలు వీటన్నిటి గురించి నాకు తెలిసి కొత్తగా గవర్నమెంట్ ఫార్మ్ అయింది. ఇప్పుడిప్పుడే అందరూ అసలు సమస్యలు ఏంటి అవన్నీ తెలుసుకోవడానికి ఆలోచిస్తున్నారు. మేబీ ఇట్ ఈస్ వెరీ టూ అర్లీ అబౌట్ కమెంటింగ్ ఆన్ ఆల్ దీస్ ఇష్యూస్. బట్ నేను అనుకోవడం, లెట్ us సీ, వెయిట్ అండ్ వాచ్. బట్ యాజ్ ఆఫ్ నౌ కూటమికి పెద్ద మెజారిటీ ఇచ్చారు, సఫిషియంట్ గా ఉన్నారు 160+ క్యాండిడేట్స్. సో ఏం జరుగుతుందంటే ముందు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి. అది ఆర్థికంగా కావచ్చు, మౌలిక వనరులు అభివృద్ధి చేసే పరంగా కావచ్చు, లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు. ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకండి?